అందరికీ నమస్కారం. వార్డ్ 5లో ఇవాళ మేము ముఖ్య నాయకులము ఒక ప్రెస్ మీట్ పెట్టాము. ఏంటి ముఖ్య ప్రెస్ మీట్ అంటే ఇది నిన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఒక మీటింగ్ పెట్టారు. తెలంగాణ ఉద్యమకారులను పిలిచి యాక్చువల్ ఎవరు పెట్టమన్నారు? యాక్చువల్ ఆయనకి ఎవరన్నా గవర్నమెంట్ ఏమైనా పర్మిషన్ ఇచ్చి పెట్టమన్నదా ఉద్యమకారులని? లే ఆయన పర్సనల్గా పెడుతుండో అర్థమైతలేదు. ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. అది ఇంట్లో అంటే వాళ్ళ పార్టీ ఆఫీస్లో పెట్టుకున్నాడు. అసలు అక్కడ పెట్టడం ఏం రైట్స్? అది ఆల్ పార్టీ అన్నప్పుడు మీరు ఏదైనా ఫంక్షన్ హాల్లో లేకపోతే మల్టీ ఫంక్షన్ హాల్లో చెప్పుంటే మేము అరేంజ్ చేసేవాళ్ళం. అందులో ఆల్ పార్టీ వాళ్ళు వచ్చేవాళ్ళు, ఉద్యమకారులు కూడా వచ్చేవాళ్ళు, మాకే అబ్జెక్షన్ కాదు. రెండోది, నిన్న తెలంగాణ ఉద్యమకారులు కొంతమంది ఉన్నారు, కొంతమంది చాలా మంది ఉన్నారు, కానీ అందులో కొంతమంది ఉన్నారు కానీ చాలా మంది రాలేదు. ఇంకోటి, ఇప్పుడు ఇందులో ఉద్యమకారులకు ఎంతమందికి న్యాయం జరిగిందంటే నిన్న ఉన్న వాళ్లకు ఏలెత్తి చూపిస్తే కూడా ప్రతి పబ్లిక్ గుర్తుపడుతుంది. ఇప్పుడు వార్డ్ 7లో ఒక ఆయనకు బీఫామ్ ఇచ్చి ఆయనకు పోటీ చేయనైనా అంటే ఓడిపోయి ఇప్పుడు మా పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. ఇంకోటి, ఒక పెద్ద కథ చెప్తే కానీ మేము నగాలనో ఏడవాలని అర్థమైంది. వార్డ్ 5లో ఎంతమంది పెద్ద పెద్ద మంత్రులు వచ్చి క్యాన్వేసింగ్ చేసినా కానీ వార్డ్ 5లో ఒక సీనియర్ ఉద్యమకారుడు అని చెప్పి టికెట్ బీఫామ్ ఇస్తే ఆయన ఓడిపోయింది. వాళ్ళు చేతగాక ఓడిపోయినందుకు వాళ్ళు ఏడవాల కానీ పార్టీని విమర్శించే రైట్స్ లేదు వీళ్ళకు. రెండోది, అసలు ఈయన ఏ పార్టీలో ఉన్నాడు? వికాస్ మంచ్ అంటారు కానీ వికాస్ మంచాలే మంచి చాక్లెట్ అయిపోయిందా? మా పార్టీలో ఉన్నప్పుడేమో మాది ఇది నేను మర్జీ చేసేస్తా జిహెచ్ఎంసీలో అని చెప్పిన మనిషి ఇప్పుడు కాంగ్రెస్ పక్కన జోరి మాకు 10 సంవత్సరం నుంచి ఏం రాలే అంటాడు. 10 సంవత్సరం నుంచి నీకు ఏం రాందే? నీ పేరు మీద బినామీగా మీ తమ్మునికి వచ్చింది దళిత బంధు కాదా? దీనికి మీరు సూటిగా సవాల్ వేస్తున్నా. మీ తమ్ముడికి ఇప్పించుకోలే మీరు? సాయాన్ని ఏమన్నా నీకు తీసుకుంటే లే అన్న మా తమ్మునికి ఇప్పి అని దళిత బంధు తీసుకున్నాడు నువ్వు. మా పార్టీ గురించి మాట్లాడడానికి రైట్స్ లేదు. ఇంకోటి మీకు హెచ్చరిస్తున్నా, ఎందుకో బీఆర్ఎస్ పార్టీ అంటే మీకు అందరికి భయం ఉందా? బీఆర్ఎస్ పార్టీని సీఎం నుంచి తీసుకొని గల్లీ నాయకులు తీసేదాకా నిద్ర రాదా? మీకు నిజమైన గుండె ధైర్యం ఉంటే పబ్లిక్లో కొట్లాండి, పబ్లిక్ ఏమైనా చెయ్యండి. ఇంకోటి, ఇది చెయ్యాలనుకుంటుంది కదా, చేయమనండి. మేము పాపము ఉద్యమకారులకు ఏదో న్యాయం చేస్తా అంటుండు కదా, చేయమనండి. 250 గజాలు అంటుండు, 30,000 పోయి అది పింఛను 15, 20, 10,000కు వచ్చింది. ఇమ్మనండి, ఇచ్చినాక మేము మాట్లాడతాం. మళ్ళీ ఏమంటాడు? డబుల్ బెడ్రూమ్ అంటున్నారు, మళ్ళీ ఏమంటున్నారు? పింఛను. సరే, ఈ డిమాండ్స్ అన్ని చేసి మీరు మాట్లాడండి, మేము వద్దంటలేం. ఉట్టిగానే మా ఉద్యమకారులలో మా మధ్యలో చిచ్చు పెట్టడం ఎంతవరకు రైట్స్? ఇది మేము హెచ్చరిస్తున్నాము. అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు చెయ్యండి, చేసి చూపించి అప్పుడు మాట్లాడండి. ఉట్టిగానే టైంపాస్ చేయకండి, ఈ ఉద్యమకారులను అందరినీ మబ్బు పెట్టకండి అని నా హెచ్చరిక. జై తెలంగాణ. कल हमारे कांग्रेस के एमएलए श्री गणेश जो है सो उनके कैंप ऑफिस में एक मीटिंग लगाए कि उद्यमकारों को जो है सो हम ये सहूलत देंगे, ज़मीन को लेके 200 गज 250 गज ज़मीन देंगे, और जो है सो मेंबरशिप देंगे, और जो है सो उनको हेल्थ कार्ड देंगे, और जो है सो उनको पेंशन देंगे। मेरा एक सवाल है, अगर हकीकत में आप लोग कुछ करना चाह रहे, हकीकत में आप लोग जो है सो अवाम का कुछ फायदा करना चाह रहे, हकीकत में अगर एक उद्यमकारों के लिए आप कुछ सोच रहे, तो सबसे पहले जो बुजुर्गों की पेंशन रुके हुई है पहले वो पेंशन रिलीज करो। अगर हकीकत में कुछ करना चाह रहे, जो इंदिरा इल्लू देना बोल के आप सोचे, जो 3 साल हो गए आपकी हुकूमत आके, जो बेवकूफ बना के रखे, पहले वो इंदिरा इल्लू दो। अगर हकीकत में आप लोग कुछ सोच रहे, पेंशन देना बोल के, जो और कुछ भलाई करना बोल के सोच रहे, जो लोगों का जो हाइड्रा के नाम पे घर तोड़ रहे, पहले वो लोगों की बदवा से रुको। ये सब आप करना छोड़ के उद्यमकारों को आप निकाले। क्या करते आप उद्यमकारों को? क्या उद्यमकारों को भिखारी समझे? उद्यमकारों को एक इतिहास है, जब भी उद्यमकारों की बात आई तो उद्यमकारों ने कुछ दिया है। किसी ने जान दी है तो किसी ने माल दिया है, किसी ने वक्त दिया है, किसी ने कुर्बानी दी है, तो किसी ने पैसा दिया है। तुम उद्यमकारों को क्या देते? बोलो, उद्यमकारों से क्या होना हम देते? बेवकूफ बना रहे तुम लोग। अगर वाकई कुछ करना चाह रहे हैं आपकी सरकार, अगर ये कांग्रेस गवर्नमेंट कुछ करना चाह रही, तो एक जो है सो आपके जो मिनिस्टर के इंचार्ज है, आपके जो मिनिस्टर्स है, वो ऑफिशियल मीटिंग लगाना, ऑफिशियल मीटिंग लगा के उद्यमकारों के लिए क्या कर रहे, ऑफिशियल स्टेटमेंट देना। ना कि ऐसा नहीं कि आप जो है सो बुला लेके एक बेवकूफ बनाने के लिए जो है सो खेल तमाशा कर रहे। हाँ, ऐसा नहीं। उद्यमकारों को आप मजाक नहीं बना सकते, उद्यमकारों के लिए आप उद्यमकारों के साथ आप खिलवाड़ नहीं कर सकते। क्या समझ रहे? हाँ,
जो आपके साथ है क्या पूरे हुद्दमा कारडू है, और जो हुद्दमा कारडू है आपके साथ जो हमारे पार्टी के थे, क्या कभी उनको पार्टी से तकलीफ हुई? किसी को तकलीफ नहीं हुई। उनके जाति मफाद के लिए पार्टी छोड़ के चले गए। आज वो पार्टी में रह के जो है हुद्दमा कारडू की बात कर रहे। अगर हकीकत में कुछ करना है तो हुद्दमा कारडू के लिए आप जो है जो भी फैसला ले रही हुकूमत लेंगी, लेकिन हुद्दमा कारडू कभी बदुआ में नहीं रहा। आज तुम गरीबों का हक मार के, गरीबों के घरा तोड़ के, हाइड्रा के नाम पे उनके पिंचिना रोक के, बुजुर्गों के जो है रायतू बंधु रोक के आज तुम हुद्दमा कारडू को करते बोल रहे। क्या उखाड़ लेते तुम लोग? अरे जो करना है वो करो, जो करना है वो करो। अब हुद्दमा सोप छोड़ के 6 गारंटी बोले, क्या अमल करे? अरे पहले वो तो करो। आज से 2.5-3 साल पहले जब प्रजापालना बोल के खोले थे आप लोग, प्रजापालना में क्या नामा नहीं लिख लिया हुद्दमा कारडू के? क्या करे भाई? अरे देने वालों को डबल बेडरूम दो, देने वालों को इंदिरा माइलू दो। अभी क्या 200-250 गज कहां से देते? किसी का तोड़ के हमारे को देते क्या? किसी का कब्जा करके हमारे को देते क्या? नको। ऐसी बदवा में हुद्दमा कारडू, असल हुद्दमा कारडू जो है, जो दिल से काम करा, वो कभी भी ये चीज को एक्सेप्ट नहीं करता। और हमको ऐसी भीख की जरूरत नहीं है। अगर देना है आपके सीएम को आओ बोलो, आपके सीएम को स्टेटमेंट दो बोलो, ऑफिशियली आपके मिनिस्टर को स्टेटमेंट दो बोलो। तुम क्या खेल खेल रहे श्री गणेश साहब? आप एक एमएलए है, मौजूदा एमएलए है। अरे आपसे एक मैंने लगा काम करना तो ठीक नहीं होता। अभी तुम हमको बैगन अभी कार्ड बना के देते, अभी तुम अब पिंचिना दिलाते। अरे पहले वार्ड 2 में आके मैनेला बनाओ जी। मैं जो चीज के लिए मुद्दा उठाया मैनेलों के लिए, मस्जिद सईद के पास वार्ड नंबर 2 रसूलपुरा में, आप 3 महीने का टाइम लेके चले गए। आप कोसा खंबा दलाए, कोसा स्ट्रीट लाइट दलाए, कोसा रोड बनाए, आप क्या काम करे? अभी जो ये काम करते आप, कब तक बेवकूफ बनाते आप? ऐसा नहीं चलेगा। और हम ये चीज के में जो है कोई हुद्दमा कारडू भटकने वाले नहीं है। असल हम जो है हमारे दिल से काम करें, हमेशा काम करेंगे हमारे केसीआर साहब के लिए, हमारी पार्टी के लिए। हम एक वफादार है, हमेशा वफादार रहेंगे, वफादारी से काम करेंगे। जय तेलंगाना, जय केसीआर, जय केटीआर। నిన్న జరిగిన మన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో జరిగిన దాని మీద కొంతమంది ఉద్యమకారులు పోయారు. ఉద్యమకారులు లేనోళ్ళు కూడా అందులో పోయారు. ఎందుకంటే పేరు రాసుకుంటే ఫ్యూచర్లో డబ్బులు వస్తాయేమో, పింఛన్ వస్తుందేమో, అది వస్తుందేమో, ఇది వస్తుందేమో, అంతమందిని చాలా మందిని గ్యాదర్ చేసి తీసుకుపోయారు పబ్లిక్ని. కానీ అందులో ఏమి లేదు. ప్రభుగుప్తా చెప్తుండు మాటలు, కానీ ఆయన చేసేది ఏమి లేదు ఇంతవరకు. ఆయనే తప్ప 10 మంది తప్ప ఇంకా వేసుకొని ఒక 100 మందితో ఒక ర్యాలీ తీయమని పోయిన పల్ల, ఒక 100 మందితో ర్యాలీ తీయమని. నేను టీఆర్ఎస్ లెక్కలు అప్పుడు పక్క జరుగుతాం ఒక 100 మందితో. నేను 15 సంవత్సరాల నుంచి వార్డ్ ప్రెసిడెంట్ ఉన్నాను నేను ఆడ. అలా తమ్మునికి 2 సార్లు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇప్పించిండు సాయం నుండి. అంత న్యాయం చేసినాక మీ నాకు సాయం న్యాయం చేసిండు అని ఆయన ఎందుకు అనాలి? ఈయనతో ఏమవుతుంది? నువ్వు ఎంతమందికి ఏం చేసినావు? యావదాస్తి మొత్తం పెట్టినా అంటాడు. యావదాస్తి ఎవరికి పెట్టినావు? నువ్వు ఏ కార్యకర్తలకు పెట్టినావు? ఏ కార్యకర్తలను నిలబెట్టినావు? మళ్ళీ నువ్వు చెప్పు. నువ్వు చెప్పుకునే కార్యకర్తలు 10 మంది ఉండరా, 5 మంది ఉండరా, నిలబెట్టినావా? నేను ఏమో ఢిల్లీకి వచ్చినాము, అన్ని చేసినాము, ఢిల్లీలో ధర్నా చేసినాము, ఏమో ఢిల్లీలో కూర్చున్నాము, మేము కేసీఆర్ ఇంటికి వచ్చినాము నేంబడి. అప్పుడు మేము అందరం ఉన్నాము కానీ నేంబడి. నిన్ననేమో ఎవరైనా పిలుచుకొచ్చి చంద్రమోహన్ అంటాడు, శశిధర్ గౌడ్ అంటాడు. ఎవడయా ఉద్యమకారులు? ఉద్యమకారుల ఫోటోలు ఉంటే తీసుకొచ్చి చూపి, మనకు కావాలంటే నేను అప్పటి దిగిన ఫోటోలు, కేటీఆర్ తోటి, హరీష్ రావు తోటి ఉన్న ఫోటోలు నేను అప్పటి ఉద్యమంలో కూర్చొని ఏడారా నిరాహార దీక్ష చేసిన ఆ ఫోటోలతో సహా అన్నకు నేను చూపిమంటే చూపించడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఉద్యమకారులు కాబట్టి నేను కొట్లాడి గణేశానికి చెప్తా. నేను అన్న నిజమైన ఉద్యమకారులు అయితే నువ్వు న్యాయం చేయి, లేకుంటే వీళ్ళకి ఏం న్యాయం చేయకని చెప్తావు. గవర్నమెంట్ తీసుకుంది మంచి పద్ధతి, కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఈ టైం మీద ఈ టర్మ్లో మీ కాదు ఇది. ఇంకా ఈ కాంగ్రెస్ పని అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఈ 2 ఏళ్ళలో భూస్థాపితం అయిపోతుంది. తర్వాత వచ్చేది మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంటే. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక, కేసీఆర్ వచ్చినాక మళ్ళీ ఎవరికి ఎట్లా చేయాలో ఆయనకు అన్ని తెలుసు కాబట్టి ఇల్లు ఎట్లా నడిపేయాలో అన్ని నడిపిస్తాడు ఆయన. ఈ రోజు నిన్న ఏదైతే ప్రెస్ మీట్ గురించి శ్రీ గణేష్ పెట్టిండో ఉద్యమకారుల గురించి అని,
ఆ ఉద్యమకారుల దాంట్లో ఎంతమంది అసలైన ఉద్యమకారులు ఉన్నారు, ఎంతమంది ఎప్పటినెప్పుడన్నాడు ఉన్నాడు. ఒకడేమో 2006లో జైలుకు పోయినోడు ఉన్నాడు, 10 సంవత్సరాలు జైల్లో అనుభవించినోడు, వాడు ఏడు ఉద్యమం చేసిండు. అలా చెయ్యనోళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొకటి ఏంది, శ్రీ గణేష్ అనేటైనా ఎమ్మెల్యే ఏదైనా మీటింగ్ పెట్టాలనుకుంటే ఉద్యమకారుల గురించి అఫీషియల్గా లెటర్ ఇచ్చి ఎంఆర్ఓతో పిలిపియండి మమ్మల్ని. గవర్నమెంట్ అఫీషియల్గా లెటర్ ఇచ్చి ఎంఆర్ఓ దగ్గర నుండి పిలిపిస్తే మేము వస్తాము, కూర్చుంటాం, చెప్తాము. అంతేగాని మీదేదో మీ పార్టీ ఆఫీస్లో మీటింగ్లు పెట్టుకొని మీ పార్టీకి ఏదో చేస్తున్నట్టు మీ పార్టీ కార్యకర్తలను పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వల్ల రాలే. అన్ని పార్టీలకు సంబంధించి వచ్చింది, అందరు పార్టీలో ఉన్న ఉద్యమకారులు పనిచేస్తేనే వచ్చింది. సరే మీరు అంటున్నారు కదా మీ ఎంబడి కూర్చున్న వాళ్ళందరూ ఉద్యమకారులని, మీ దాంట్లో ఎంతమందికి ఏమేమి ఇవ్వలే సాయన ఎప్పుడు నేను చెప్పాలన్నా నోటి మీద చెప్తా ఎవరెవరికి ఇచ్చినాము. ఎంతమందికి ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఇవ్వలేదు, ఎంతమందికి బోర్డు మెంబర్ టికెట్లు ఇవ్వలేదు. ఇదే సంకీ రవి మాట్లాడుతుండు, వాళ్ళ తమ్ముని పేరు సంకీ కృష్ణ, ఆయనకి దళిత బంధు 10 లక్షలు ఎన్ని నుండి వచ్చినాయి, ఎవరిస్తే వచ్చినాయి గుర్తు చేసుకోమనండి పాత రోజులన్నీ. ఇదే బోర్డు మెంబర్ టికెట్లు ఎవరికి రంగారవీందర్ గుప్తాకి రాలేదా? టికెట్ గురించి ఎవరెవరు కాళ్ళ దగ్గరకు పోయిండు, ఎవరెవరితో బేరాలు ఆడిండో మాకు తెలియదా? పార్టీ ఆ టైంలో ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి గుర్తించి నాయకత్వం టికెట్ ఇచ్చింది. నువ్వు ఓడిపోతే దానికి మేమేం చేయాలి? నీకు అవకాశం ఇచ్చింది కదా. ఇదే పెద్దల నరసింహ యాదవ్కి టికెట్ రానికి ఎంత కష్టపడ్డామో మాకు తెలియదా? ఆయనకు టికెట్ రానికి కష్టపడ్డ దాంట్లో మేము కూడా ఉన్నాము. ఆయన ఒక్కొనికే టికెట్ చూసి ఇవ్వలేదు, ఇచ్చింది. టైం బాగాలేదు ఆయనకి, ఆడ ఢీ కొట్టాలంటే రామకృష్ణ లాంటి ఢీ కొట్టలేము, అది తెలిసిపోయి కాబట్టి ఆయన ఓడిపోయిండు. వీళ్ళంతా ఓడిపోయిన వాళ్ళని పెట్టుకొని ఉంటే బోర్డు మెంబర్లలో ఎవరికి న్యాయం చేయలే? జయశీలన్ ఉద్యమకారుడే, వాళ్ళ బిడ్డకు 2 సార్లు డైరెక్టర్ ఇచ్చింది సాయన్న. ఎవరికి వెళ్ళి అరుణ్ యాదవ్ ఎప్పుడు వచ్చిండు? అరుణ్ యాదవ్ ఉద్యమంలో నేను 2006 నుంచి ఉన్న ఉద్యమంలో, మరి నాకు ఏడా కనబడలేదే. ఏదో ఒక ఫోటో బస్ స్టాండ్లో దిగిన ఫోటో పట్టుకొని నేను ఉద్యమకారుని అంటే కుదరదు కదా. మల్లారెడ్డికి పాలాభిషేకం చేసినావు కానీ తీసుకొచ్చి నేను మార్కెట్ డైరెక్టర్ చేసిండు మళ్ళా. ఇంకా అంతకుమించి ఇంకేం కావాలి నీకు? నువ్వు పని చేసి కూలి పని చేస్తే ప్రగతి భవన్ కట్టేంత స్థాయి ఉందా? నువ్వు పని చేస్తే నీకు ఎన్ని లక్షలు వస్తాయి రోజుకి? గంట సేపు కూలి పని చేస్తే నీకు ప్రగతి భవన్ పైసలు వచ్చినాయా? ఇవన్నీ పిచ్చి మాటలు ఇప్పటికైనా బంద్ చేసుకోర్రి. మీరంతా ఉన్నారు, మాతోనే ఉన్నారు, మాతోనే ఉన్నోళ్ళే. ఇప్పటికైనా మేము మీకు మంచిగా చెప్తున్నాం ఏంటంటే మేము అందరం కలుపుకొని ఉంటున్నాం, మాకు ఎవరితో దుష్మణీలు లేవు, ఏం లేవు. మీరు చెడుగా చేసుకుంటా అంటే చేసుకోరు, ఏం బాధ లేదు. ఈ శ్రీ గణేష్ అనేట ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎంఆర్ఓ నుండి లెటర్ ఇప్పిమనండి, మీటింగ్ పెట్టమనండి పబ్లిక్లో, ఉద్యమకారుల గురించి ఒక ఫంక్షన్ హాల్లో పెట్టమని అన్ని పార్టీ ఉద్యమకారులు వస్తారు అడిగి. అంతేగాని ఏదో పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని నువ్వు పిలిచి మేము వచ్చిన వాళ్ళకి చేస్తామంటే, సరే వచ్చిన వాళ్ళ దాంట్లో ఎంతమంది లేరు? ఆయన పేరేంది, వార్డ్ 2 నుంచి నయం పార్టీలో ఎప్పుడు వచ్చిండు? ఆయనకి టికెట్, ఆయనకి బోర్డు మెంబర్ ఛాన్స్ ఇవ్వలేదా? డైరెక్టర్ మన ఏది బోయినపల్లి మార్కెట్ యార్డ్లో డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినాం ఆయనకి. సాయన్న ఏం చేయలేదు, సాయన్న ఏం చేయందా ఇంతమందికి వచ్చినాయి దళిత బంధు తీసుకున్న వాళ్ళ. దళిత బంధు ఆశీర్వాదం ఎవరు? వార్డ్ 1 నుంచి ప్రభుగుప్తా చెప్తేనే ఇచ్చిండు ఆశీర్వాదంకి దళిత బంధు. ప్రభుగుప్తా చెప్తేనే వాళ్ళ తమ్మునికి 2 సార్లు పోస్ట్ ఇచ్చిండు. నాకు వద్దు నా తమ్మునికి అని అడుగుతూనే కదా ఇచ్చింది. ఇప్పుడు ఇంట్లో ఇంకెంతమందికి రాలేదు? న్యాయంగా వాస్తవంగా చెప్పాలంటే ఒకరిద్దరికి అన్యాయం జరిగింది, అది మాకు కూడా తెలుసు. ఎవరో వాళ్ళ పేర్లు మాకు తెలియదా? ఆ టైంలో వాళ్ళు కొందరు దిక్కుండి కొందరు దిక్కు రాలేకపోయినందుకు వాళ్ళకి జరగలేదు. అంతేగాని మీరు ఈ చిల్లర మాటలు మానడు బంద్ చేయరి. మీకు ఏదైనా ఉద్యమకారుల గురించి ఏమైనా చెయ్యాలనే ఉద్దేశం ఉంటే అఫీషియల్ లెటర్ ఇవ్వండి, మీ పార్టీ పరంగా ఎంఆర్ఓతో ఇప్పియండి, మేము వచ్చి పార్టిసిపేట్ చేస్తాం. అప్పుడు దాని తర్వాత మీరు చేస్తారా చేయరా అనేది దేవుడారు కాదు. 250 గజాల జాగిచ్చుడు అంటే మీ కేకే చెప్పిన ప్రెస్ మీట్ చూపిస్తాం మీకు, ఒక్క నిమిషం. మీ ఎవరైతే ఈ ఉద్యమకారుల కమిటీ చైర్మన్ ఉండో ఆయననే చెప్తుడు ప్రెస్ మీట్లా, ఇంకో మా దగ్గర డబ్బులు లేవు ఇంతమందికి ఎట్లు ఇవ్వాలని. ఇప్పుడు 3,000 కోట్ల మంది తెలంగాణకు చేద్దామంటారు. అందరినీ తెలంగాణకు నిజంగానే ఇంటికాడ కూర్చొని ఎవరు భార్యనో ఎవరు తల్లిలో ఎవరు అక్కడో ఎవరు చెల్లెలో తెలంగాణ రావాలా నా కొడుకు పోవాలా అని పంపించింది. ఆమె కూడా నేను పార్టిసిపేట్ చేస్తా అంటుంది. కాబట్టి ఎన్ని కష్టాలు ఈ కోదండరెడ్డి జయగారి ముందు పోయేసి తీసుకొచ్చేది కమిటీని. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, నేనైతే ఇస్తున్నా అందరు రిక్వెస్ట్ చేయాలన్నా. ఇప్పుడు మీ కేకేనే చెప్తుండ్రు ఆ కమిటీ ఏమవుతుందో ఉంటుందో పోతుందో అని. వాళ్ళ దగ్గరనే డబ్బులు లేవని చెప్తున్నారు, గవర్నమెంట్ దగ్గర ల్యాండ్లు లేవని చెప్తున్నారు.
మరి నువ్వెట్లు ఇస్తావు? నీ ఇంట్లో నుండి ఏమన్నా ఇస్తావా? నీ ఇంట్లో నుండి ఏమన్నా ఆస్తులు ఇట్లా వంచుకొచ్చి ఇస్తా అంటే చెప్పు. మరి అందరు ఉద్యమకారులు వచ్చి నీతోనే ఉంటారు. మీ కమిటీ చైర్మనే ఇయ్యనికి లేవు పైసలు అని చెప్తున్నాడు. నువ్వు ఎందుకు ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నావు? మా దాంట్లో మాకు కొట్లాటలు పెడతారా? ఉద్యమకారులకు మాకే లొల్లిలు పెడతారా మీరేమైనా? ఇప్పటికైనా మానండి ఎమ్మెల్యే గారు. మీరంటే పబ్లిక్లో ఉండి పని చేసుకోండి, అంతేగాని ఇట్లాంటి చిల్లరగా ఆఫీసులలో పెట్టుకొని మమ్మల్ని ఏదో చేస్తాము అన్నట్టు మీరు పెట్టుకుంటే అది మీరు కాదు. ఇంకో ఏడాదిన్నర అయితే ఎలక్షన్ వస్తుంది. దాని తర్వాత మా గవర్నమెంట్ వస్తుంది. మా గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుందా, ఏమి ఇస్తుందా? అప్పుడు మేము మా కంప్లైంట్లో కొట్లాడుకుంటాం మాకు. అంతేగాని మీరు ఏదో ఇస్తారని చెప్పి ప్రజలని మాత్రం తప్పుతో పట్టించకండి. జై కేసీఆర్. ఉద్యమకారుల నాయకత్వం వర్ధిల్లాలి. నిన్న ఏదైతే శ్రీ గణేష్ గారి క్యాంప్ ఆఫీస్లో ఉద్యమకారుల సమావేశం అని ఏర్పాటు చేశారో దాన్ని ముందుగా మేము ఆయన గురించి స్వాగతిస్తున్నాం దాన్ని. ఎందుకంటే ఉద్యమకారుల కోసం మాట్లాడతా చేస్తా అని ముంగటికి వచ్చింది కాబట్టి హర్షిస్తున్నాం దాన్ని. అదేవిధంగా నిజమైన ఉద్యమకారులను ఫస్ట్ గుర్తించాలి. నిన్న అక్కడికి ఉద్యమకారులను చెప్పుకొని ఎవరైతే అక్కడ పార్టిసిపేట్ చేశారో ప్రోగ్రాంలో వాళ్ళు నిజమైన ఉద్యమకారులా? అసలు ఉద్యమకారులను చెప్పుకుంటారు కదా, ఆ చెప్పుకునే ఉద్యమకారులను చెప్పుకునే భిక్ష మా కేసీఆర్ గారి దయ వల్ల, భిక్ష వల్ల మీకు ఆ ఉద్యమకారులు అనేది పేరు వచ్చింది. ఈరోజు నిజమైనటువంటి ఉద్యమకారులు మీకు ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ మేము చెంచల్గూడ జైల్లో 7 రోజులు జైలు జీవితం కూడా గడిపినాం. నవంబర్ 1, 2009 గీతారెడ్డి ఇంటి మీద అటాక్ చేయడం జరిగింది. 2011లో మన సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి సర్వే సత్యనారాయణ ఇంటి మీద అటాక్ చేయడం జరిగింది. 2010లో మన దానం నాగేందర్ పైన అటాక్ చేసి చెంచల్గూడ జైలు జీవితం గడిపినాం. ఎన్నో రైలు రుకాలు చేసినాము, ఎన్నో రాస్తా రుకాలు చేసినాము, ఎన్నో బస్ రుకాలు చేసినాము, మిలియన్ మార్చ్లో పాల్గొన్నాము. ఇటువంటి మీకు ఏమైనా ఐడియా ఉందా? కనీసం సోయి ఉందా? శ్రీకాంత్ చారి చనిపోయిన డేట్ మీకు ఎవరికైనా గుర్తుందా? 2004లో ఫస్ట్ తెలంగాణ అంశాన్ని మొట్టమొదటిగా కేసీఆర్ గారి నాయకత్వంలో పార్లమెంట్లో మన ప్రెసిడెంట్ ఆఫ్ ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చింది. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఉండడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. దాన్ని ఒకసారి మీరు గుర్తుంచుకోవాలా. అదేవిధంగా ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఉద్యమకారుల కోసం మేము ఇది చేస్తాం అది చేస్తామని. స్వాగతిస్తున్నాం దాన్ని. మీరు పెట్టాల్సినటువంటి మీటింగ్ ఎక్కడ పెట్టాలి? మీరు ఇందాక మా సోదరుడు చెప్పినట్టు ఎంఆర్ఓ గారితో ఒక లెటర్ ఇచ్చేసి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లోనూ ఎక్కడో పెట్టియాలి. దాన్ని అందరిని కూడా పిలవాలి. మీరు ఎవ్వరూ పిలవకుండా మీ ఇష్టం చేసుకొని మీరు మాట్లాడడం అనేది ఇది హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి నిజమైనటువంటి ఉద్యమకారులను గుర్తించండి. వారికి న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తారంటే సహకరిస్తాం. కానీ మీ ఆఫీసులలో కూర్చొని మీరు భజన చేసుకుంటా అంటే మాత్రం దీన్ని సహించేది లేదు. మళ్ళా ఉద్యమకారులను పేరు మాత్రం తీయకండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ.